ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మీ ముందుకు ఒక వీడియోతోని వచ్చాము. అదేంటంటే మేము ఒక రివ్యూ ఇవ్వడానికనమాట. అదే మేము బైక్ తీసుకున్నాం గదా! ఆ బైకు ఎట్లా నడుస్తుంది? దాని అంటే అది ఎట్లున్నది? అనేది చెప్పడానికి మీ ముందుకొచ్చినాము. అంటే చాలామంది ఫస్ట్ తీసుకున్నప్పుడు కొన్ని షార్ట్స్ పెట్టినాము, ఒక వీడియో పెట్టినాము, ఒక 2, 3 వీడియోస్ పెట్టినాము. ఈమె కూడా నడిపింది ఒకసారి. అది రోడ్ మీద నడిపింది గదా! అది కూడా వీడియో చేసినాము. బైక్ గురించి చెప్పండి. అది ఎట్లుంటది? ఏందనేది అడిగిర్రు చాలామంది. కొందరికి తెలవదు గదా! ఇక మాకైతే మాకు కూడా తెలవదు ముందు తీసుకోకముందు. అంటే ఇంకోటైతే బైక్ ఎట్లుంటదనేది. మళ్ళీ మా ఊర్లో చాలా మంది తీసుకోరు కాబట్టి అప్పుడు కాస్ట్ అయితే మస్తు మంది అడిగారు. దీనికి కాస్ట్ ఎంత పడ్డది? బావుంటది తీసుకుంటే బావుంటది. ఎట్లాంటిది హ్మ్. తీసుకోవాలని అడిగారు. అడిగిర్రు. అవును. అయితే మేము ఫస్ట్ ఏందంటే మేము ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవడానికి కారణం ఏందంటే ఫస్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత మేము ఊర్లో ఉన్నప్పుడు దీని గురించి ఏం ఆలోచించలేదు. మాకు ఆల్రెడీ ఒక బైక్ ఉన్నది. ఎక్కువ అవసరం ఏం లేదు దాని గురించి నాకు బైక్‌తోని. ఎందుకంటే అప్పుడు షాప్ ఉన్నప్పుడు షాప్‌కి పోయొచ్చేటోడిని. ఇంటికొచ్చిన తర్వాత ఏడికి పోయేటోడిని కాదు. ఊర్లో తిరగడానికి కూడా ఏం అవసరం లేదు. ఊర్లో తిరిగేందుకు కూడా ఏమన్నా ఊరు దగ్గరనే ఉంటది కాబట్టి అటు ఇటు తిరగొచ్చు నడుచుకుంటా. అయితే ఇంకోటి మళ్ళా అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు స్కూల్‌కి పోయేటోడిని. రోజు రెగ్యులర్‌గా స్కూల్‌కి పోయేటోడిని కాబట్టి ఈ బండేసుకొని అది పెట్రోల్ బండి ఉంది కదా! అదే తీసుకొని పోయేటోడిని. అప్పటికి ఇంకా ఎలక్ట్రిక్ బండ్లు మా ఊర్లోళ్ళకి రాలేదు. వచ్చి అంటే 1 ఇయర్ అయితుందా? 1 ఇయర్ అయితుంది. మా ఊర్లోకొచ్చి 1 ఇయర్ అయితుంది. అదేంటంటే స్కీము. అప్పుడు స్కీమొచ్చింది. ఫస్ట్‌లో కొన్నారు స్కీమ్ రాలే. ఫస్ట్‌లో కొందరు కొన్నారు. కొన్న తర్వాత స్కీమొచ్చింది మధ్యలో ఒక 6 మంత్స్, 7 మంత్స్ బ్యాక్. జనవరిలో ఆ! జనవరిలో వచ్చింది స్కీమ్. స్కీమొచ్చి దాంట్లో 14,000 కట్టిన తర్వాత కట్టినోళ్ళు ఏం చేయాలంటే ఇంకొక ఆరుగురిని 14,000 కట్టిపియాలన్నమాట. ఒక ఆరుగురిని కట్టిపిస్తే మనం ఆరుగురిని కట్టిపిస్తాం కాబట్టి మనకొక బైక్ ఇస్తారన్నమాట. అట్లొచ్చినాయి. చాలా మంది తీసుకుర్రట్లా. మేము గూడా అట్లా ఆశతోని నేను గూడా కట్టినా 14,000 కట్టినా గానీ ఇగ నేను ఆరుగురిని చేర్చలేకపోయినా. ఎందుకంటే కొంచెం సర్కిల్ ఉండి ఎక్కువ తిరిగేటోళ్ళుంటే రెగ్యులర్‌గా అటు ఇటు తిరిగేటోళ్ళుంటే వాళ్ళకైతే కొందరు ఐదుగురు, ఆరుగురు అట్లా మహా అయితరు. కానీ ఇక నేను స్కూల్ బంద్ చేసినాక కదా కట్టింది. ఇంటికాడ ఉన్నప్పుడు షాప్ కూడా తీసేసిన. అప్పుడు షాప్ తీసేసినాం కదా! షాప్ కూడా తీసేసినాం కదా! 1 ఇయర్ దగ్గర దగ్గర 1 ఇయర్ అయితుంది ఇప్పటికి షాప్ తీసేసి. హ్మ్. ఇంటికాడనే ఉన్నప్పుడు. కాబట్టి ఇక నాకు కాలేదు. చేయలేదు. అప్పటికి కూడా మళ్ళా నేను తీసుకున్నప్పటికి కూడా చాలా మంది బైకులు తీసేసుకుర్రు. ఆల్రెడీ స్కీమ్‌లో చాలా మంది చేరిపోయిర్రు. ఇంకా ఫ్రెష్‌గా చేరేందుకు ఎవరు లేరు కొత్తగా. కొంతమందయితే ఇప్పుడు ఒక ఇద్దరిని చేర్పించి పైసలు ఇట్లా వాళ్ళు చేర్పించలేక వాళ్ళ బైక్ లేదు, పైసలు లేవు ఆ! అన్నట్టు మిగిలిపోయారు కొంతమంది. చాలా విడిచిపెట్టేసిర్రు. మంది ఇంకోటి చెప్పాలంటే కొంతమందయితే లాభపడ్డారు నిజం దీనితోని. అదే. అయ్యో! కొంతమందయితే లాభపడ్డారు దీనివల్ల. కొంతమందయితే నష్టపోయారండి. నిజానికి చెప్పాలంటే ఈ స్కీమ్ నష్టపోవడం వల్ల. అంటే నష్టపోవడం అంటే స్కీమ్ వల్ల ఏమైందంటే ఇప్పుడు హ్మ్. వాళ్ళకు బైక్ కావాలని కట్టిర్రు. హ్మ్. ఇందులో ఏముందంటే నాకు తెలిసి కూడా ఇందులో తప్పేం లేదు. అప్పుడు 6 మంది ఆరుగురిని చేర్చుకుంటే వాళ్ళకి బైక్ వస్తది. చేర్చలేకపోతే బైక్ రాదు. హ్మ్. 14,000 అటే ఉంటాయి. మళ్ళా హ్మ్. రిటర్న్ ఇయ్యరు. ఒకవేళ 14,000 అటే ఉన్నాయి మనం లాస్ అయితున్నాం అనుకుంటే బైక్ కావాలనుకుంటే ఇంకా మిగిలిన అమౌంట్ కట్టి బైక్ తెచ్చుకోవచ్చు. ఆ తెచ్చుకోవచ్చు. 14,000 పోగా ఇంకా మిగిలిన అమౌంట్ కట్టి తీసుకోవచ్చు అని చెప్పిరనమాట. అట్లని చెప్పి చాలా మంది కట్టిర్రు. కొందరేమో ఇక బైక్‌లు వద్దని సపరేట్‌గా ఊరుకుర్రు. ఇప్పటికి కూడా చాలా మంది పెండింగ్‌లో ఉన్నాయి. బైక్ తీసుకోలేదు. 14,000 అటే ఉన్నాయి. హ్మ్. ఇక నాది కూడా 14,000 కట్టినా కాబట్టి నేనేం చేసినా అంటే తీసుకున్నావు ఇప్పుడు గదా! 14,000 కట్టినయి ఉన్నాయి. మళ్ళా ఒక బైక్ ఎట్లైనా మనకి ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత గజ్వేల్‌కొచ్చినాక మాకు లోకల్‌లో తిరగడానికి ఇప్పుడు బయటకు ఎటైనా పార్సల్ చేయడానికైనా, మా పాపను దించి స్కూల్‌కి పోవడానికైనా గానీ అవసరం వస్తది. ఈ పెట్రోల్ బండి యేసుకొని పోవుడు రోజు ఇప్పుడు ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు తిరిగినా గానీ రూ. 100 దాకా అట్లా ఖర్చయితది దానికి. దీనికేముంది ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 2 యూనిట్సో ఎంతనో కాలుతది. అట్లని చెప్పి ఈ బైక్ తీసుకొని లోకల్‌లో తిరగడానికి బాగుంటది కదా! మళ్ళీ ఇంకొకటేందంటే ఈ బైకు మనకు నో రిజిస్ట్రేషన్ బైక్ కాబట్టి పొల్యూషను నెక్స్ట్ లైసెన్స్ ఇవన్నీ గూడా ఏముండయి గదా! ప్రాబ్లమ్ లోకల్‌ల ఉండయి. ఏడ హ్మ్. తిరిగినా గాని. హ్మ్. ఇక దూరం అంటే ఒక 20 కిలోమీటర్స్ అట్లా పోవచ్చు. పోయి రావచ్చు. 20 కిలోమీటర్స్‌కి పోయి రావచ్చు. 40, 50 దాని గురించి చెప్తా నేను. అట్లా కావచ్చు అట్లా చేయొచ్చు కాబట్టి నేను అట్లా అని చెప్పి నేను ఈ బైక్ తీసుకోవడానికి ముందుకు పోయినానన్నమాట. అయితే మా ఊర్లో ఉన్నప్పుడు మాత్రం తీసుకోకపోదును ఊర్లుంటే. ఆ 14,000లో 10,000 వచ్చినా సరే అని సప్పుడేక ఊకుందును గానీ, ఇక కట్టినా కాబట్టి దాంతో పాటు తీసుకున్నానన్నమాట. బైక్ హ్మ్. తీసుకోవడానికి రీజన్ అది. తిరగడానికి పనిచేస్తదని. ఈజీగా తిరగడానికి ఎవరైనా నడిపియొచ్చు బైకు. హ్మ్. ఇప్పుడు లేడీస్ గూడా నడిపియొచ్చు. ఆమె కూడా నడిపింది ఒకసారి చూసిర్రు గదా! ఈజీగానే నడిపియొచ్చు. కొంచెం మూవ్‌మెంట్ తెలిస్తే మనకు ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా చీర కట్టుకొని నడిపియొచ్చు. ఇప్పుడు స్కూటీ కాబట్టి చీర కట్టుకొని కూర్చున్నా గాని కూర్చొని నడిపియొచ్చు. హ్మ్. లేడీస్ గూడా. కాబట్టి అట్లా అని చెప్పి నేను తీసుకున్నాను. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే ఈమె అయినా స్కూల్‌కి పోయి వస్తది తీసుకొని. అట్లా అని తీసుకున్నామనమాట. ఇంకొకటి ఇక మెయిన్ పాయింట్ ఏందంటే ఫస్ట్ దీని గురించి రివ్యూ. మన బైకు ఎట్లున్నది? మాకు మంచి అంటే తీసుకున్నందుకు యూజ్‌ఫుల్ అయితుందా లేదా అనేది చెప్తాం. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఈ బండి తీసుకుందాం అనుకున్నావా? ఇంకా తక్కువ బండి తీసుకుందాం అనుకున్నావా? ఇంకే బండి ఓహ్! తీసుకుందాం రైటే. అనుకున్నావా? ఫస్ట్ అసలు ఫస్ట్ మేమొచ్చినాక పాయింట్ 1 ఏందంటే మంత్ వరకైతే మాకు ఈ బండి గురించి కూడా తీసుకుందాం ఆలోచన కూడా లేదు బావన్నట్టు. 1 మంత్ లేదు. 1 మంత్ తర్వాత పెట్రోల్ పోపిస్తూనే ఉన్నాం, అయిపోతుంది. పోపిస్తూనే ఉంది, అయిపోతూ ఉంది.
నీ అబ్బాయికి నేను ఇంత అసలు కష్టం ఏంటంటే అవుతుంది. 180 రూపాయలు అట్లా పోపించుకున్నాను. 200 అట్లా 180 అట్లా పోపించుకున్న తర్వాత ఒక 5 డేసో 3 డేసో వస్తది బైక్ అది అంతే పెట్రోల్. మళ్ళీ పోపించుకుంది ఎందుకంటే మళ్ళా 180 రూపాయలు పోపించుకున్నాను. ఎట్లా పోపించుకునే అయితుంది. ఇక అట్లా అని చెప్పి ఫస్ట్ ఏం చేసిన అంటే బైక్స్ ఎలక్ట్రిక్ బైక్లు అమ్మేటివి చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. షాపులు కూడా చాలా ఉన్నాయి. షోరూమ్లు కూడా చాలా ఉన్నాయి ఆడ. చాలా అంటే ఒక 5, 6 ఉన్నాయి. అటు సైడ్ ప్రజ్ఞాపూర్ సైడ్ ఉన్నాయి. అయితే నేను తీసుకుందామని చెప్పి ఫస్ట్ ఎంక్వైరీ చేసిన. ఫస్ట్ పోయిన తర్వాత ఎంత పడుతుంది? తక్కువ ధర తీసుకుందాం. ఒక 30, 35,000లో తీసుకుందాము అని చెప్పి తిరిగినాం అనమాట. ఒక దగ్గర 2, 3 జాగాలలో అడిగినాము. ఒక 35 అదే 40,000 అట్లా చెప్పారు. 40,000, 48,000 ఇంకా 35 నుంచి స్టార్టింగ్ 35 నుంచి 40 అదే 40, 45, 50 దాకా 50, చెప్పారు. 60 ఇట్లున్నాయి. రకరకాలు ఉన్నాయని. ఇక అంటే ఒక బైక్ చూసినా నాకు కొంచెం మోడల్ మంచిగా అనిపించలే. ఒక 39,000, 40,000 అట్లా చెప్పారు ఒక బైక్. అది బాగానే అనిపించింది. తక్కువ ధరలో ఉంది, మంచిగానే ఉన్నది అనిపించింది. మళ్ళీ ఇంకొక షోరూంలో పోయి అడిగినాము. ఆ షోరూంలో అడిగితే కొంచెం స్టాక్ లేదన్నారు, తక్కువ రేటుకి. స్టాక్ లేవు, తర్వాత వస్తాయని అంటే మరి సరే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దామని చెప్పి మళ్ళీ వెనకకి వచ్చినాము. వచ్చినాక వారం 10 రోజులకు మళ్ళీ అడిగితే మళ్ళీ పోయి చూసిన తర్వాత ఈ కొన్ని స్టాక్ వచ్చిందంటే బైకులు చూస్తే అవి ఇవి మోడల్స్ అట్లే ఉన్నాయి దాదాపుగా. అంటే ఇది మన ముందు ఇప్పుడు చూడడానికి కొంచెం లుక్ బాగుండాలని చూసి నేను చూసిన అనమాట. కానీ అది దాదాపుగా అట్లే ఉన్నాయి లుక్స్ అన్ని కూడా ముందు చూస్తే అట్లే ఉన్నాయి అన్ని. ఇక బైక్లలో డిఫరెన్స్ ఏంటంటే టైర్స్ 12 ఇంచ్ టైర్లు, 10 ఇంచెస్ టైర్స్ అట్లా వస్తాయి అనమాట. మైలేజ్ అదొకటి, మళ్ళీ బ్యాటరీ కెపాసిటీ ఒకటి, అట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అనమాట. క్యారింగ్ కెపాసిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది రేటుని బట్టి. తక్కువ రేటు తీసుకుంటే తక్కువ క్వాలిటీ అంటే క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. మైలేజ్ తక్కువనే ఉంటుంది కొంచెం. బ్యాటరీ పర్సెంటేజ్ కూడా తక్కువనే ఉంటుంది. బ్యాటరీ కాస్ట్ ని బట్టి మైలేజ్ వెయిట్ అట్లా అంతే మనం పెట్టే అమౌంట్ బట్టి ఉందన్నమాట. కాబట్టి మళ్ళీ అప్పుడు ఆలోచించుకుంది ఏంటంటే ఫస్ట్ మేము 35,000 తీసుకుందాం అనుకున్నాము. సరిపోతే మా మనం లోకల్ అని అనుకున్నాం, కానీ మళ్ళీ అనిపించింది ఎంతైనా పైసలు పెడుతున్నాము, మళ్ళీ ఇంకొన్ని ఎక్కువ కొంచెం మంచిగా తీసుకుంటే ఫ్యూచర్ లో మాకు ఉపయోగపడుతుంది, కొన్ని రోజులు ఎక్కువ సర్వీస్ ఇస్తా అని చెప్పి మళ్ళీ కొంచెం అమౌంట్ కి అయితే ఎక్కువ వచ్చేసినాము. ఆ అమౌంట్ ఏది అసలు మళ్ళీ ఏది తీసుకుని బాగా చెప్తాడు ఇప్పుడు. అదే ఫస్ట్ 35 అనుకుని 35 రెడీ చేసుకున్నాం. అమౌంట్ ఉన్నాయి తీసుకుందాం ఈ బడ్జెట్ లో అనుకున్నాం. పోయి అడిగిన తర్వాత ఇక షోరూమ్కి పోయింది. అడిగిన తర్వాత ఒక షోరూమ్కి పోయినాము. మేము స్కీమ్ కట్టిన షోరూమ్కు ఆల్రెడీ 14,000 కట్టాం కదా. వేరే దగ్గర తీసుకుంటే మళ్ళీ 14,000 లాస్ అవుతాం కదా. కాబట్టి మళ్ళీ ఇదే షోరూంలో కట్టిన దగ్గరికే పోయినాం. అన్ని షోరూంలో లేదు ఆ స్కీము. ఇంక కట్టిన దగ్గరికి పోతే వాళ్ళు ఏం చెప్పారు, 2 టైప్స్ బైక్స్ ఉన్నాయి. ఒకటేమో 180 kgs కెపాసిటీ అని చెప్పారు, ఇంకొకటేమో 200 కెపాసిటీ అన్నారు. కానీ 200 కెపాసిటీ ఉన్నది బైకులు లేవాడ ప్రస్తుతం మేము పోయినప్పుడు. 180 kgs ఉన్నది. మరి దానికి దీనికి 3,000 ఏమో డిఫరెన్స్ ఉంది అంతే. అదేమో 47, 48 అన్నారు, ఇదేమో 50,000 అని చెప్పారు. ఇంకోటి అయితే అవి చూసుకుందామంటే మళ్ళా ఇది తీసుకుందామా అది తీసుకుందామా గంట సేపు ఆలోచించినమాట. అలా కూడా వీడియో తీసినాము. తీసుకుందామని చెప్పి మేము అసలు తీసుకుందామని రెడీ అయ్యి పోయినాము. అమౌంట్ తీసుకొని అమౌంట్ ఫోన్పేలో కొడదాం చెప్పి అని పోయినాము. పోయిన తర్వాత ఇక మేము బైక్ తీసుకోవడానికి వచ్చినాము అది ఇదని చెప్పి మేము వీడియో కూడా తీసినాము. ఇంకా మంచిగా బ్లాగ్ తీసినాము. తీసిన తర్వాత పోయినాక అంటే ఫస్ట్ పోగానే తీసినాం వీడియో. పోయినాక అడిగినాము తీసినాక. అలా అడిగితే బైక్ ఇట్లా కావాలి, ఏది బాగున్నదంటే ఇది ఇట్లా అని చెప్పారు. మరి ఆ బైకులు లేవా అంటే 200 కెపాసిటీ బైకులు లేవా అంటే లేవని చెప్పారు. వారం తర్వాత వస్తాయని. అమ్మ మళ్ళా వారం 10 రోజులు అయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. వచ్చినాక మళ్ళీ వారం 10 రోజులకు మళ్ళీ పోయినాం. పోతే అప్పుడు బైకులు వచ్చినాయి. ఇక అంతా గ్యాప్ బాగా అంటే మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసిన తర్వాత పోతే మళ్ళీ ఒక రోజు అప్పుడు పోతే కలర్ లేవు, నాకు నచ్చిన కలర్ లేవు, ఈ కలర్ లేదు, వైట్ కలరే ఉన్నది ఓన్లీ. వైట్ అయితే వైట్ మరి అదని అంటే అవి బ్యాటరీ లేవంటారు. అయ్యో బ్యాటరీ లేవన్నారు. మళ్ళా వారం 10 రోజులు మళ్ళీ వచ్చినాము. చాలా ఎదురు చూసుడు అయింది దీనికి. కొనేది చిన్న బైకే కానీ సరే ఎంత ఇప్పుడు 35,000, 40,000 పెడదాం అనుకున్నప్పుడు ఇంకొక 10,000 పెట్టి ఇంకొక కొంచెం ఎక్కువ పెట్టి అయినా సరే తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఎందుకు అని అంటే తక్కువ రేటు తీసుకుంటే తక్కువ కెపాసిటీ ఉన్నది తీసుకుంటే మేము ఇప్పుడు 4 ఉన్నాం, లేదంటే మేము ఇద్దరమైనా సరే ఇద్దరం క్యారీయింగ్ ఇద్దరం పోవాలన్న బండి మీద కొంచెం కెపాసిటీ కొంచెం బాగుంటే ఇద్దరం పోయినా, లేకపోతే మా పాపను మా వాళ్ళని ఎక్కించుకపోయినా పిల్లల్ని ఎక్కించుకపోయినా ఎట్లా పోతే కొంచెం దూరం పోయినా కానీ పనిచేసేటట్టు ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆగి లేట్ అయినా సరే అని చెప్పి పోయినా. ఇక మళ్ళీ లాస్ట్ లో ఇది వచ్చినప్పుడు పోతే ఇది కలర్ ఒకటే ఉంది, మళ్ళీ ఒకటే ఉంది కదా, ఈ కలర్ ఒకటే ఉన్నది. మేము ఆల్రెడీ చెప్పినామన్నట్టు ఈ కలర్ కావాలని. మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పిరట. ఇక పోయిన తర్వాత ఆ కలర్ బైక్ ఇది ఒకటే ఉన్నదని చెప్పి నేను ఆల్రెడీ తీసుకుంటా ఓకే అని చెప్పి అన్నాక మళ్ళీ ఇంకొకరు వచ్చారు ఈ కలర్ కావాలని. ఫిట్ చేస్తారు
ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి ఉంటాయి కదా, అద్దాలు అవి ఫిట్ చేసేటప్పుడు వచ్చిండు అనమాట. నేను కావాలని చెప్పిన కదా అట్లా ఇట్లా అని వాళ్ళు అనుకుంటారు. ఇంకా నయం నాకు దొరికిందని ఇక మేము ఒక హాఫ్ అన్ అవర్ లేట్ పోతా, ఈ ఆర్డర్స్ కూడా దొరకపోయి కూడా మళ్ళా 1 వీక్ ఆగాల్సి వచ్చు. మేము ఏంటంటే ఒక 5 రోజులు లేట్ అయినా సరే తీసుకునేదో మంచి తీసుకుందామని చెప్పి ఆగినాం అనమాట. అట్లా 35 నుంచి 40కి, 40 నుంచి 45కి, 45 నుంచి 50కి పోయినాం మేము ఇప్పుడు బైక్ గురించి. అంటే జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే జస్ట్ ఒకరి మీద తిరుగుతాం లోకల్లో దానికి ఏముందని అనుకుంటాం, కానీ తర్వాత మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 10,000 ఎక్కువ పెట్టాం అనుకోండి, తర్వాత మనకు పోవాలనుకున్న ఇద్దరం పోవచ్చు. మళ్ళీ ఇద్దరం పోవాలంటే ఈ బైక్ పక్కన పెట్టి పోవడం కష్టం కదా. కాబట్టి ఇదే బైక్ మీద ఇద్దరం పోయేటట్టు, ముగ్గురం పోయేటట్టు జర ఉంటే, ముగ్గురం అంటే పెద్దోళ్ళు పోవద్దు, ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు, ఒక పిల్లలు చిన్న పిల్లలు అయితే ఏం కాదు, నడుస్తుంది. మేము పోయినాం, ఎందుకంటే అందుకే చెప్తున్నాను, నేను ఊరికి పోయి వచ్చినా కాబట్టి రివ్యూ చేయడానికి వచ్చినాం. అందుకే మా ఇంటికి పోయి వచ్చినాం, అట్లా మా ఇంటికి పోయినా మాకు అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది మాది తీసుకోవడానికి కారణము, తీసుకున్న ప్రయత్నం, మేము తీసుకున్న దానికి చేసిన కష్టం అన్నప్పుడు. ఇది మొత్తానికి బండి అమౌంట్ ఎంత అన్నారు కదా, 50,000. ఈ బండి ఈ బైక్ అయితే 50,000, 50,000 రూపీస్ అండి. 50,000 రూపీస్ అంటే నేను 14,000 స్కీమ్ లో కట్టినా కాబట్టి ఆల్రెడీ ఒక 36,000 పే చేసిన, బైక్ తీసుకున్నప్పుడు పే చేసి తీసుకున్నా. అయితే దీనికి 1 year గ్యారంటీ ఇచ్చారు, 1 year బ్యాటరీకి. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే 1 year వాళ్ళు ఫ్రీగా చేసిస్తారు అనమాట. అదొకటి ఉన్నది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇది మేము నెట్ పేమెంట్ కాబట్టి 50,000 అట. లేదు మనము స్కీమ్ మంత్లీ ఈఎంఐ లెక్క కడితే కొంచెం ఎక్కువ 60,000 అయితే అని చెప్పింది. ఈఎంఐ లెక్క కడితే 60,000 పడుతుంది. లేదు మనం నెట్ పేమెంట్ చేస్తే 50,000. మేము 14 36 అప్పుడే పేమెంట్ చేసాం. మాకు ఈఎంఐ అంటే మస్తు భయం అవుతుంది. ఈఎంఐ అనేది మేము పెట్టుకుని కొన్ని రోజులన్నీ ఆగుతాం, కానీ ఏది కానీ ఈఎంఐలు అసలు మాకు భయం అవుతుంది. నెల రావడం కాదు, మేము చెప్పే సజెషన్ అంటే అమౌంట్ ఉంటే ఓకే, లేకపోతే ఈఎంఐ పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ అమౌంట్ పడుతున్నాయి కదా. ఎక్కువ అమౌంట్ తో ఈ 40,000 50,000 ఎందుకు అని చెప్పి ఏమన్నా, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్తే ఒక 50,000 ఏమైనా ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా కానీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ పడ్డా నెలకు 1,000 రూపాయలు అట్లా పడుతుంది. ఒక 5 నెలలు 6 నెలలు కట్టుకోవచ్చు. ఈడ కానీ 10,000 పడుతుంది, ఎక్స్ట్రా 10,000 ఒకటేసారి పడుతుంది. కాబట్టి అది ఎందుకు అట్లా అని చెప్పి కట్టేసి చాలా టెన్షన్ ఆగినాం. నిజానికి చెప్పాలంటే ఇక్కడికి వచ్చినాక ఒక 1 month ఆగి డిసైడ్ అయినాం. కలర్ అయితే మా పెళ్ళినప్పుడు బండి 77,000 అయితే 3,000 మిగిలినాయి. 3,000 మిగిలితే మన బంగారానికి ఏంటిది అది కడతారు కదా చేయించినందుకు, ఆ 3,000 మీ వాళ్ళు ఇవ్వమంటే ఏమో అలానే కట్టేసినాము. మీ వాళ్ళు అడిగి ఇస్తే దాన్ని కట్టేసి 77,000 గ్లామర్ బండి. అప్పుడు మా పెళ్ళప్పుడు 77,000. నేను బిల్లు గురించి నాకు తెలుసు. ఇది 50,000. ఇది 50,000. ఇప్పుడు అది 1,00,000 అయింది, కానీ ఆ బైకులు పెద్ద బైకులు రేట్ ఎక్కువైంది. ఇప్పుడు అయితే 35లో 30లో వస్తుంది అనుకో. నేను ఎప్పటి నుంచో ఆశప్తాను ఉన్నా, మంచిగా నిమ్మలంగా 35-30లో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చులే అనుకున్నా, కానీ డిఫరెన్స్ ఉంటుందని నాకు అడిగి పోయినాకనే తెలిసింది. సరేలే మంచిది తీసుకుందామని కొంచెం క్వాలిటీ అంటే ఒక 200 కెపాసిటీ అన్నారు. ఇది 200 kg మోసే అంత కెపాసిటీ ఉంటుందని అన్నారు. ఇక ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే మనకు ఈ అద్దాలు, ఈ 2 అద్దాలు ఫిట్ చేసారు. ఇక ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది కొన్ని బైక్లకేమో, కొన్ని కంపెనీలలో ఈ బైక్ ఇది రాదు, వాళ్ళు ఎక్స్ట్రా ఒక 2,000 3,000 కట్టి పెట్టించుకోవాలి. కానీ దీనికి అన్నిటికీ ఇట్లా ఫిట్ చేసే వస్తుంది. లేదు ఇష్టం లేదంటే తీసేస్తాడు, కానీ అమౌంట్ మేనేజ్ చేస్తారట. కానీ ఇది మనకు సపోర్ట్ ఉంటుంది, మేనేజ్ చేస్తారట. కానీ ఇది ఉండాలి సపోర్ట్ ఒక్కటైతే ఖచ్చితంగా, ఇది అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఈ బైక్ ఉండేటి అన్ని సామాన్లు అంతా కూడా మొత్తం ఈ ఐరన్ ఏం కాదు, స్టీల్ కూడా కాదు, మొత్తం నార్మల్ ఉట్టిన. ఒకవేళ కింద పడిపోతే డ్యామేజ్ బాగా అవుతుంది. ఎప్పుడైనా ఒకవేళ స్టాండ్ వేసి కింద పడ్డా గానీ డ్యామేజ్ అవుతుంది. అట్లా అని చెప్పి ఇట్లాంటిది ఉండాలి. ఇది ఉంటేనే సపోర్ట్ బాగుంటది. ఒకవేళ పడ్డా ఇది సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటది స్టీల్. దానికి ఆనది ఇంకోటి మళ్ళీ కూర్చోడానికి కూడా ఇందా కూర్చోస్తాం. నేను ఈడ కూర్చుంటాను మంచిగా ఫ్రీ. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు గ్లామర్ బైక్ అన్నాం కదా, దానికి పోయినప్పుడు మేము 4 మొత్తం టైట్ అనిపిస్తుంది. నాకు కూర్చోనికి రాదు, లాజ్ కూర్చుంటా, మస్తు ఇబ్బంది అనిపించింది. మొన్న మా ఇంటికి పోయినా మేము 4 పోయినా. ఫస్ట్ టైం తెచ్చి 1 month దగ్గరికి వస్తుంది, కానీ ఎప్పుడు వాళ్ళు మొన్న పోయినప్పుడు మా పిల్లలు ఈడ కూర్చుని నేను ఈడ కూర్చుని అయినా అని కొంచెం వెడల్పు ఉంది కాబట్టి ఫ్రీ అనిపించింది. అదేవో టైట్ అయిపోతాం జర 4. ఇది అయితే ఇంకొకటి, దీని గురించి అసలు విషయానికి వస్తే బ్యాటరీ కెపాసిటీ అనేది అయితే 60 మైలేజ్ ఇస్తారని చెప్పారు. 60 కిలోమీటర్ మైలేజ్ ఫుల్ ఛార్జ్ చేస్తే, 100% ఛార్జ్ చేసిన తర్వాత 60 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది అని చెప్పారు. 60 కిలోమీటర్లు చెక్ చేసిన నేను, దాదాపు వస్తుంది. ఎందుకంటే నేను మొత్తం అయిపోయేదాకా చెక్ చేయలేదు. అయిపోతే మళ్ళీ నూకోసం అవుతుంది, పుసుకుని ఏదైనా అయిపోయింది అనుకో. ఇక పెట్రోల్ బైక్ అయితేనేమో ఏడా పెట్రోల్ అయిపోయినా నూక్కపోయి ఇంకో దగ్గర పెట్రోల్ పోపించుకోవచ్చు. కానీ ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనుకుందాం. ఒకవేళ పెట్టుకోవచ్చు అనుకున్నా కానీ, బ్యాటరీ తీసుకుని ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ, ఆ ఛార్జింగ్ 2 hours 3 hours పెడితేనే ఒక 20% 30% ఎక్కుతుంది. కాబట్టి అది సాధ్యం కాదు. బయట ఆగిపోతే 8 గంటలైనా 12 గంటలైనా పెట్టానట. ఇంటికి వచ్చిన తర్వాతనే ఒక 7 hours ఇది ఛార్జింగ్, ఫుల్ ఛార్జ్ కావాలంటే 7 hours టైం ఉన్నది దీనికి.
6 to 7 అవర్స్, 8 అవర్స్, ఒక్కొక్కసారి 8 గంటలు పడుతుంది నాకు తెలిసి. అయితే ఫుల్ కావడానికి 8 గంటలు పడుతుంది ఉన్న ముచ్చట. నేను వాడినా కాబట్టి చెప్తున్నా, ఒక 8 అవర్స్ అట్లా పడుతుంది ఛార్జింగ్ ఫుల్ కావడానికి. ఇంకొకటి ఏంటంటే దీనికి రివర్స్ గేర్ కూడా ఉంటుంది మళ్ళీ. అంటే గేర్లు ఏముంటాయి అంటే 1, 2, 3 అని ఉంటాయి, 3 గేర్లు ఉంటాయి. ఫస్ట్ గేర్లో మూవ్ చేసుకొని వెళ్ళే పోయినామంటే ఒక 20 కిలోమీటర్స్ అట్లా స్పీడ్లో పోతాం, 20-25లో పోతాం స్పీడ్లో. ఒక 2 సెకండ్ గేర్లో పోతే కొంచెం ముందుకు పోవచ్చు, స్పీడ్గా పోవచ్చు. ఇక థర్డ్ గేర్ కూడా దాదాపు 2 థర్డ్ సేమ్ ఉంటాయి. ఇది 3 గేర్లు. ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట, బటన్ ఉంటుంది. ఈ బటన్ దగ్గర మనం బటన్ స్విచ్ చేసి బటన్ వేసుకొని ఇట్లా వాడుకోవచ్చు అనమాట పోయేటప్పుడు, మూమెంట్లు ఉన్నప్పుడు. ఇంకొకటి రివర్స్ గేర్ ఇస్తారు దాని కింద. రివర్స్ గేర్ ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న బైక్లు మనకు వెనకకు జరగడానికి కష్టమవుతుంది కాబట్టి వీటిని రివర్స్ గేర్ ప్రెస్ చేసి ఎక్సలేటర్ ఇస్తే వెనకకు పోతుంటది. అట్లా కూడా ఉన్నది. అంటే ఎలక్ట్రిక్ బైక్లకు అన్నిటికి ఉన్నది దాదాపుగా. ఇంకోటి ఇది కెపాసిటీ కూడా అంటే మైలేజ్ 60 కిలోమీటర్లు ఇస్తాను కదా, వెయిట్ ని బట్టి కూడా ఇస్తారట. మైలేజ్ అనేది మన వెయిట్ ని బడితే ఒక్కలైతే ఖచ్చితంగా 60 కిలోమీటర్స్ పక్కా ఒక్కలు, లేదంటే వెయిట్ ని బట్టి అయితే 40 ఖచ్చితంగా పోతుంది. ఇంకా వెయిట్ ని బట్టి డబల్ పోయారు అనుకో, ఇప్పుడు మేము ఇద్దరం పోయినాం అనుకోండి 40 కిలోమీటర్స్ వస్తుంది అంతే. 60లో 40 వస్తుంది, 35-40 అంతే, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరద్దు. ఎందుకంటే మన వెయిట్ ఎక్కువ పడ్డప్పుడు మూమెంట్ బాగా గుంజుతుంది కాబట్టి ఛార్జింగ్ ఎక్కువ అయిపోతుంది. ఈ ఫోన్ లెక్కనే, ఫోన్ మనం ఎక్కువ హెవీగా వాడితే తొందరగా అయిపోతుంది, హెవీగా వాడకుండా మామూలుగా వాడితే చాలా సేపు వస్తుంది కదా, అట్లా దాని లెక్కనే సేమ్ ఇది. ఇంకా ఎక్కువ మంది మేము అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరికి. 20 కిలోమీటర్స్ మొన్న పోయినాము, మేమిద్దరము మా పిల్లలు ఇద్దరు, మేము 4 పోయినాం దీని మీద. అప్పటికి ఛార్జింగ్ ఎంత ఉండే అంటే 80% ఉండే, 80-70 ఉండే, 70 అంతే, 70-60, 80-70-60 ఇలా. అంటే నేను ఎందుకంటే తెలుసు చెప్తున్నా అంటే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినాక 80% అయింది. అయినాక నేను ఏంటంటే గజ్వేల్కి 2 సార్లు తిరిగిన, అంటే ఒక 15 కిలోమీటర్స్ 15 కిలోమీటర్లు తిరిగిన లోకల్ అనే. మళ్ళీ ఛార్జింగ్ పెడదామంటే కరెంట్ లేదు. ఇక నాకు అప్పటికి టెన్షన్ ఉంది, ఊరికి పోదాం అనుకుంటాం, దీని మీద పోతే అవుతుందా కాదా అని. మళ్ళీ ముగ్గురు అందరమే మళ్ళీ మేము ఎక్కి ఇక మళ్ళీ గజ్వేల్కి పోయి లోకల్ అవి తీసుకొని షాపింగ్ చేసి వీడియో చూసారు కదా, అబౌట్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోయినాము. ఇంటికి పోయేదాకా నాకు అదే టెన్షన్ ఉంది, గుట్ట అంటే తాగుతుందా ఉంటుందా అని. ఇంటికి పోయిన తర్వాత పోయింది, ఇంటి దాకా అయితే పోయింది. పోయినాక ఇప్పుడు 80 ఉండగా బాబా 15 80లో ఒక 20 వచ్చింది అనుకుందాం ఇక్కడ తిరుగుడుకు. 60లోనే పోయినాం, 60 ఛార్జింగ్ ఉన్నప్పుడే ఒక 20 కిలోమీటర్స్ పోయినాం మేము అందరం. ఆడి తర్వాత అయిపోయింది ఛార్జింగ్, మొత్తం కంప్లీట్ గా అయిపోయింది నాకు తెలిసి. అంటే పోయింది ఇంటి దాకా, అంటే ఒక 20% అట్లా ఉండొచ్చు. ఇక ఛార్జింగ్ పెట్టినాక ఎర్ర లైట్ వచ్చింది అనమాట, లైట్ వస్తుంది ఎర్ర లైట్ బ్యాటరీది, అది ఎర్ర లైట్ వచ్చింది. దానికి పెట్టినాక ఒక 20% 40-80 అని అట్లా పెరిగింది. ఇక ఛార్జింగ్ ఎప్పుడు పెట్టినా 6కి పెట్టినా, సాయంత్రం 6 గంటలకు పోగానే పెట్టినాము, పూజ చేసుకున్నాము, తిన్నాము, అన్ని చేసినాము, అంతా అయిపోయినాక పండుకున్నాక 1 గంటకో 2 లేస్తే అప్పుడు 100% అయింది. నైట్ 1 గంటకు లేచి చూస్తే 100% ఎప్పుడైందో ఏమో తెలియదు కానీ చూడలే, కానీ 100% అయింది. బ్యాటరీ ఛార్జ్ తీసేసి పెట్టేసిన. పొద్దున్న మళ్ళీ వచ్చినాం ఇంటికి. పొద్దున్న వచ్చిన తర్వాత మళ్ళీ ఇడికి రాగానే ఛార్జింగ్ పెట్టినాం. మళ్ళీ ఛార్జింగ్ పెడితే 40% ఉంది ఆల్రెడీ, 40% 60% వచ్చింది అనమాట అంతే మేము ఇక్కడికి వచ్చేసరికి. అంటే హెవీ వెయిట్ కాబట్టి అంత పర్సెంటేజ్ వచ్చింది. ఇది ఇప్పుడైతే ఇంకా అదే వెయిట్ని బట్టి ఛార్జింగ్ కూడా వస్తుంది. ఇంకొకటి స్పీడ్ అయితే ఒక 40 అట్లా పోవచ్చు, స్పీడ్ బట్టి. 1లో పోతే కొంచెం తక్కువ వస్తుంది, 2లో పోతే కొంచెం ఎక్కువ, మీడియం. 2 అంటే మీడియం పోవచ్చు, ఏం కాదు. ఇక అదొకటి. ఈ నెక్స్ట్ ఇంకా డిస్క్ బ్రేకులు లేవు దీనికి. డిస్క్ బ్రేకులు వస్తాయి కొన్నిటికి, కొన్ని కంపెనీలలో డిస్క్ బ్రేకులు వస్తాయి, దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది దానికి కూడా. దీనికైతే డిస్క్ బ్రేకులు లేవు, నేను అది తీసుకోలేదు. డిస్క్ బ్రేకులు వచ్చేది వేరే ఉంది, బ్లూటూత్ని. ఆ బ్లూటూత్ ఏంటంటే మనం కీ ఆన్ చేయగానే బ్లూటూత్ సౌండ్ వస్తుంది, వెల్కమ్ టు ఈ బైక్, వెల్కమ్ టు గేన్ బైక్ అని అట్లా వస్తుంది అనమాట సౌండ్. దానివల్ల ఛార్జింగ్ ఎక్కువ వస్తుంది, దానికి కూడా ఛార్జింగ్ ముఖ్యంగా ముచ్చట మర్చిపోయాం. బ్లూటూత్ బండి కొనడం వల్ల ఏంటంటే ఛార్జింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకే మేము బ్లూటూత్ ఇందులో ఈ మోడల్ ఉంది కానీ బ్లూటూత్ వద్దాను. బ్లూటూత్ మా ఊళ్ళో తీసుకునే స్కీమ్ కట్టినప్పుడు తీసుకునే అన్ని బ్లూటూత్. అవి ఏమైతున్నాయి అంటే బ్యాటరీ తొందరగా పోతుంది, అయిపోయినాయి అంటారు ఇప్పుడు, తొందరగా పోతున్నాయి. మా అన్నకున్నది కూడా బ్లూటూత్. అది ఆన్ చేయగానే బ్లూటూత్ సౌండ్ వస్తుంది, ఆఫ్ చేయగానే మళ్ళీ బ్లూటూత్ సౌండ్ వస్తుంది. ఆఫ్ ఆన్ అన్నిటికీ అదే ఉంటది. కనెక్షన్ తీసుకుని వాడుకోవచ్చు, వాటర్ నానొద్దు. దీనికి కాపాడుకోవాల్సిన పద్ధతి ఏంటంటే వాటర్ నానితే బ్యాటరీలు దెబ్బతింటాయి అని. అంటే ఎక్కువ శాతం ఎప్పుడో వర్షంలో పోతే ఎప్పుడో నానుతుండొచ్చు, కానీ నాననియొద్దు ఎక్కువ శాతము. నీడకు పెట్టిందే బెటర్, ఎండలో కూడా పెట్టవద్దు ఎక్కువ. ఎండలో పెడితే కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ యాజ్ టీ సేమ్ ఫోన్ లెక్కనే, ఫోన్లో బ్యాటరీ ఉన్నట్టు దీంట్లో బ్యాటరీ అంతే. ఫోన్ కూడా బ్యాటరీ నానితే ఉబ్బుతుంది కదా, ఇది అట్లే ఉంటుంది. ఇప్పుడు ఎండకు పెట్టినాం అనుకో వేడెక్కుతుంది, ఇది సేమ్ అంతే. కాబట్టి నీడకు పెట్టుకొని కాపాడుకుంటే ఇక మంచిగా మెల్లగా నడిపించుకొని మెల్లగా వాడుకోవాలన్నమాట దీన్ని, అంతే. ఇక
ఈ లోకల్ మనకు లోకల్ తిరగడానికి మాత్రం పనిచేస్తుంది. నో రిజిస్ట్రేషన్ బైక్ కాబట్టి లైసెన్స్ అడగరు, పోలీసు వాళ్ళు ఆపే సమస్య ఉండదు, లైసెన్స్ అడగరు. నెక్స్ట్ ఫైన్లు ఇండ్లు అంటే ఇప్పుడు మనం ఏముండవు దీనికి. అట్లా ఏంటంటే ఇప్పుడు బైక్ ఫోటో తీసి మనకు ఫైన్ పంపిస్తా అంటే ఛాన్స్ ఉండదు కదా, బైక్ నెంబర్ ఉండదు. ఈ సైకిల్ లెక్కనే సేమ్, కొన్నమాట కథ దానికి లింకులు ఏమి ఉండవు, ఇక ఆధార్ లింకులు గీధార్ లింకులు, సైకిల్ కొన్నట్టు కొనుక్కొని రావాలి అంతే. అట్లా మంచిగా హెల్ప్ అవుతుంది మాకైతే, ఫుల్ మంచిగా నడుస్తుంది. ఓకే, లైట్ కూడా నైట్ టైం లో పోయినప్పుడు లైట్ బాగానే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం చిన్న ప్రాబ్లం, అంటే ప్రాబ్లం అని ఏం కాదు కానీ చిన్నది ఏంటంటే ఇప్పుడు మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినాక బైక్ పోయేటప్పుడు దీంట్లో చూపిస్తుంది, లైట్లు చూపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ లైట్స్ 3 లైట్లు ఏమో గ్రీన్ కలర్ ఉంటుంది, ఒక లైట్ ఏమో రెడ్ కలర్ ఉంటుంది. బ్యాటరీ అయిపోయిన కొద్దీ లైట్లు పోవాలి కదా, కానీ అట్లా లైట్ పోతలేవు దీంట్లో. ఎట్లా అంటే ఒక్కొక్క లైట్ పోవాలి పర్సెంటేజ్ పోయినా కొద్దీ, కానీ పోతలేదు అదే దీంట్లో పోతలేదు మీ డిస్ప్లేలా. అదొకటి అడిగిన ఒకసారి చూపించి చెక్ చేసుకోవాలి, అదొకటి దీని ప్రాబ్లం ఉన్నది అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కిలోమీటర్లు మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం అనేది కూడా చూపిస్తుంది. ఒక బ్యాటరీ అంటే ఎంత కెపాసిటీ రన్ అవుతుంది అనేది ఒక సైడ్ చూపిస్తుంది, దాని పక్క పొంటేమో మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము అని చూపిస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఎన్ని కిలోమీటర్లు ఏంటంటే కీ ఆన్ చేసిన తర్వాత మనం ఎన్ని కిలోమీటర్ పోతే అన్ని కిలోమీటర్ పక్కన చూపిస్తుంది సైడ్ కు మీటర్ రా. కానీ మళ్ళీ ఒకవేళ కీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన వరకు మళ్ళీ 0 నుంచి చూపిస్తుంది. అది ఇలా అట్లా ప్రాబ్లము. అంటే నాకు కూడా అది తెలియదు. మొన్న మా ఇంటికి పోతే మా అన్న అన్నాడు ఇట్లా చూపిస్తుంది అని, అప్పటి నుంచి చెక్ చేస్తున్నా. ఇంతకుముందు మా స్కూల్ పోయేస్తే 6 కిలోమీటర్లు వచ్చింది, బైక్ ఆఫ్ చేయలే నేను వీడికి వచ్చినాక ఆఫ్ చేసిన, మళ్ళీ 0 అవుతుంది, స్టార్టింగ్ నుంచి వస్తుంది అనమాట. అదొకటి. అంటే మా బావ అంటే జనవరిలోనే తీసుకున్నా, అది కూడా స్కీమ్ లో వచ్చింది మా బావ వాళ్ళకు. అది స్కీమ్ లోనే డిస్ప్లేలో ఉన్నది ఏంటంటే ఎన్ని కిలోమీటర్లు పోతుందో చూపిస్తుంది, ఏ గేర్ లో పోతున్నామో చూపిస్తుంది, 3 గేర్ల. నెక్స్ట్ కిలోమీటర్లు చూపిస్తుంది, బ్యాటరీ ఎంత కెపాసిటీ ఉన్నది అనేది చూపిస్తుంది, నెక్స్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఇక లైట్స్ అయితే ఇండికేటర్స్ అయితే దీనికి మన హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ కు ఇండికేటర్ 2 ఉంటాయి, ఇక్కడ సైడ్ ఉన్నాయి, కానీ హెడ్ లైట్ లేదు దీనికి ఉండదు. హ్యాండిల్ కు హెడ్ లైట్ ఉండదు, ఇక్కడ కింద ఉంటది, కింద డోమ్ కు ఇక్కడ సైడ్ ఉంటుంది ముందు హెడ్ లైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ లేజర్ లైట్లు కూడా ఉంటాయి, వైట్ లేజర్ లైట్లు ఇక్కడ సైడ్ ఉంటాయి. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంట్లో 2 రకాలు అని చెప్పినాం కదా, 2 రకాల బైకులు అంటే ఒకటి బేస్ మోడల్ ఉంది, ఆ బేస్ మోడల్లో ఈ లైట్లు రావు, వైట్ కలర్ లైట్లు రావు. ఇక ఇది సెకండ్ మోడల్ కాబట్టి దీనికి వైట్ కలర్ లైట్లతో పాటు ఇది కూడా వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఇండికేటర్ సౌండ్ రాదు దీనికి, ఇండికేటర్ వేస్తే సౌండ్ రావాలి అసలు జనరల్ గా అయితే. లైట్లు గీట్లు అన్ని కూడా ఓకే ఉన్నాయి. మేమైతే ఇప్పటికీ 15th రోజు అంటే 9th రోజు 10th రోజు తీసుకున్నాము బైక్. 10వ తారీఖు ఏమో, ఈ రోజు ఎంత సెకండ్ డేటు, 2వ తారీఖు నాడు వీడియో చేస్తున్నాము. ఇంకా వారం రోజులు అయితే 1 మంత్ అయిపోతుంది. కానీ ఇప్పటికీ ఓకే, మాకైతే మంచిగానే ఉంది, ఓకే కాదు బాగానే ఉంది, మంచిగానే రన్ చేస్తున్నాము. ఇంకా వాహనాలు తడవనియలే. ఒక్కసారి వర్షం పోయినప్పుడు తడిచినాము, కొంచెం బ్యాటరీ తుడిచేసిన నేను, ఎందుకైనా మంచిదని అంతే, నా టెన్షన్. కానీ చాలా మంది బాణాలే పెడుతున్నారు బైకులు, బాణాలే పెట్టి నడిపిస్తారు. కానీ నేను కొత్తది కాబట్టి అట్లే ఉంటది కదా, ఇప్పుడు మనం కొత్తది ఏదైనా తీసుకుంటే అట్లా జర, కానీ అట్లా కాపాడుకుంటే మంచిదే కదా. ఇక అయితే ముందు మనకు కొన్ని ఇట్లా 2 అవి ఇస్తారు, ఏంటి పౌచ్ లాగా ఏమైనా పెట్టుకోవడానికి. మళ్ళీ ముంగట ఒకటి బ్లూటూత్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పిన్ ఇస్తారు. నా ఫోన్ మంచి ఛార్జింగ్ పిన్ ఇచ్చిర్రు, ఈ పిన్ ఛార్జింగ్ ఈమె ఫోన్ కి ఎక్కుతుంది. అంటే నా ఫోన్ కి ఎక్కాలంటే నా పిన్ వేరే ఉన్నది, ఆ పిన్ లేదు కాబట్టి ఎక్కది. అంటే మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోను. ఇక కిందనైతే మనకి మొత్తం ఒక 5 బ్యాటరీలు ఉంటాయి దీనికి. మనకు బేస్ మోడల్లో అయితే 4 బ్యాటరీలే ఉంటాయట, తక్కువ రేటు కాబట్టి 4 బ్యాటరీస్ ఉంటాయి అన్నారు వాళ్ళు. కాకపోతే అమౌంట్ ఎక్కువ పెట్టి ఒక 2000 ఏమో ఎక్కువ పెడితే 5 బ్యాటరీలు ఇస్తారు. దానికి కూడా కెపాసిటీ తక్కువ ఉందని తీసుకోలేదు నేను దాన్ని. 5 బ్యాటరీలు ఉంటాయి. ఓన్లీ మనకు ఉండే బ్యాటరీలు అయితే కింద బ్యాటరీలు ఉంటాయి, అవే మెయిన్ పాయింట్ మనకు, వాటితోనే మనకు ముందు పోయేది. ఇంకొకటి వెనక టైర్ కు ఒకటి డోమ్ ఇట్లా రౌండ్ గా ఒకటి డ్రమ్ ఉంటది, ఆ డ్రమ్ము నుంచే నడుస్తుందట. ఆ డ్రమ్ము మెయిన్ పాయింట్, కాపాడుకోవాలి మంచిగా అన్నారు. ఇంకొకటి ఇప్పుడు టైర్ మాత్రం 10 inches టైర్ అన్నారు, 10 inch టైర్. ఇవి 12 inches టైర్లు ఉంటాయి, దానికి 60,000 చిల్లర చెప్పారు రేటు. 12 inches అంటే కొంచెం పెద్దగా ఉంటుంది టైర్, ఇదేమో కొంచెం చిన్నగా ఉంటుంది టైర్ చిన్నగా ఉంటుంది సైజు, ఇదేమో చిన్న సైజే. కాకపోతే ఏవైనా ఇప్పుడు పెద్ద రేటు అయితేనే ఎక్కువ పెద్దగా ఉన్నాయి టైర్లు, ఇవేమో మామూలు రేటు తక్కువ రేట్లు కాబట్టి
తక్కువ. కానీ ఇవైనా ఓకే. మేబీ కెపాసిటీ ఉంటది కాబట్టి ఇవైనా ఓకే. మేము ఇటు లో తీసుకోలే, అటు హై బడ్జెట్, మీడియంలో మీడియం తీసుకున్నాం. బడ్జెట్ తీసుకున్నాం. ఇంకోటి చెప్పాలంటే తక్కువ బడ్జెట్ కంటే కొంచెం ఒక 10,000 డిఫరెంట్ కాబట్టి కొంచెం మంచిది తీసుకుంటే ఎక్కువ సర్వీస్ ఇస్తుంది. ఇది మాత్రం నేను తీసుకునే వాళ్ళకు సజెషన్ అంతే. చెప్పు. ఇక లేదు జస్ట్ మనము ఒకళ్ళమే ఎప్పుడు రెగ్యులర్ గా మేము ఒకళ్ళమే తిరిగేది ఉందంటే 35,000 తీసుకున్నా పర్లేదు. ఇక లేదు మా అలాక 4 ముగ్గురు ఉంటే ఇది తీసుకుంటే బెటర్. నాకు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ 20 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు తిరుమలపూర్. ఎప్పుడైనా తిరుమలపూర్ పోవాలంటే నేను ఒక్కని పోతే పోయేస్తా. ఆ బైక్ తీసుకుంటే ఒక్కని పోతేనే జర ఈజీగా ఉండు. కానీ ఈ బైక్ ఏం తీసుకున్నామంటే ఎప్పుడైనా పోతే ఇద్దరం పోయినాం అనుకో, ఏమైనా పని ఉన్నా కానీ ఏదైనా చేసుకోవాలన్నా, ఏదైనా సామాన్ తీసుకురావాలన్నా, ఏదైనా చిన్న ఒక 10 కిలోలు 20 కిలోల సంచి ఏదైనా తీసుకురావాలన్నా ఈ బైక్ మీద పోతే ఈజీగా ఉంటుంది కదా, ఛార్జింగ్ ఫుల్ పెట్టుకొని పోయి రావచ్చు అని. ఎందుకంటే మళ్ళీ ఇది తీసుకున్నాక మళ్ళీ పెట్రోల్ పోసుకొని అది తీసుకోపోవడం ఎందుకు, తీసుకునేది ఏదో తీసుకుందాం ఇదే అని చెప్పి ఇట్లా తీసుకొని ఇప్పుడన్నా పోతే పోయి రావడానికి పని చేస్తుందని తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఆడికి పోగానే ఏం చేస్తామంటే ఆడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ మరి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రోజు పోయినా నేను ఫస్ట్ తీసుకున్నాక ఒక 10 days ఏమో పోయినా నేను ఒక్కని పోయి సామాన్ చదివేది ఉందంటే మా అన్నోళ్ళు కిరాయికి ఇచ్చిర్రు ఇల్లు, దాంట్లో సామాన్ చదివేందుకు పోయినాము. వాళ్ళు వస్తారని అంటే సామాన్ చదివి మళ్ళీ తీసుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చిన ఈడ 80% అయింది ఛార్జింగ్. పోయి ఇంటికి పోయి మళ్ళీ వచ్చిన ఒక 20 కిలోమీటర్స్ అంటే 45 కిలోమీటర్లు తిరిగిన 80% పెట్టి. మళ్ళీ వచ్చినాక ఛార్జింగ్ పెడితే ఒక 20% ఉన్నది అప్పటికి. ఇంకా ఒక్కని కాబట్టి పోయి వచ్చిన, ఈజీగా ఉన్నది. ఓకే అండి, బైక్ అయితే మాది ఉన్న బైక్ మంచిగా ఉంది. ఓకే, ఇప్పటికైతే బైక్ మంచిగా అనిపించింది, మంచిగానే ఉన్నది. మీరు కూడా ఒకవేళ అవసరం ఉంటే, ఎమర్జెన్సీ అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ బైక్ తోని మనకు చేసుకోవచ్చు, నడిపించుకోవచ్చు, బైక్ అవసరం ఉన్నది అని అనుకుంటే తీసుకోవచ్చు. నాకు అవసరం అనిపించింది ఈ తిరగడానికి, మా శ్రద్ధను ఎక్కించుకోవడానికి మెయిన్ పాయింట్. ఇప్పుడు బస్సు కిరాయి కట్టుడు కంటే ఇప్పుడు ఏమైనా దొరకపోవడానికి నేను తిరిగి రావడానికి ఎంత అవుతుందంటే 2,000 దాకా అవుతాయి. 1,500 2,000 అవుతాయి నెలకు దించి రావడానికి. 6 కిలోమీటర్ 12 కిలోమీటర్ వస్తుంది. అంటే పోయి రావడం 6, మళ్ళీ పోయి రాను 6, 2 సార్లు పోయేస్తాం కదా, 12 అంటే 15 అనుకుందాం. 15 అయినా 30-40 రూపాయలు అవుతుంది డైలీ. దీనికి పెట్రోల్కి అయితే 30-40 రూపాయలు అంటే నెలకు 1,500 దాకా అవి అవుతాయి. 1,500 అంటే 30 రోజులు ఏం పోను, హాలిడేస్ అన్ని తీసేస్తే ఒక 1,500-1,200 లెక్కేసుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా ఊళ్ళోకి అవసరం ఉన్నప్పుడు పోయినా కానీ మళ్ళీ ఈ గేర్ మార్చుకున్నాడు, గేర్లు మార్చుకుంటే ఎక్కువ అవుతుంది పెట్రోల్. ఇంకా ఇది స్లోగా పోతే ఇంకా తక్కువ వస్తుంది. కాబట్టి నాకు దానికి దీనికి డిఫరెన్స్ ఏమనిపించింది అంటే, పెట్రోల్ బైక్లో మనం స్లోగా పోయినాం అనుకోని పెట్రోల్ ఎక్కువ కాలుతుంది, స్పీడ్గా పోయినా పెట్రోల్ ఎక్కువ కాలుతుంది. మీడియంలో 30 నుంచి 40-50 వరకు పోతేనే అది ఎకనామికల్గా మనకు మీటర్లో కూడా చూపిస్తుంది. గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది, అది ఆ లైన్లో పోతేనే అది మనకు సేఫ్. ఇప్పుడు ఇదేంటంటే ఇది ఎంత స్లోగా పోతే అంత మంచిది, స్లోగా పోవచ్చు, ఎట్లా పోయినా పనిచేస్తుంది. కాబట్టి ఇట్లా నేను ప్రిఫర్ చేసిన. మా బైక్ మీద ఒక్కసారి హైదరాబాద్ పోయించాం మొన్న, మా పెద్ద బైక్ మీద. ఇది తీసుకున్నాక పెద్ద బైక్ మీద పోయి వచ్చిన, మొత్తం ఇక ఇదే వాడుతున్నా. వర్షం వచ్చినప్పుడు ఒక్కసారి దాని మీద పోయించిన, మళ్ళీ గజ్వేల్కి లోకల్కి అంతే. ఇక మొత్తం మీద ఇది వాడుతున్నాము. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ బైక్ ఎట్లుంటుంది ఎట్లా అనేది. మేమైతే 50,000లో తీసుకున్నాము. ఈ బైక్లో చాలా రకాలు ఉన్నాయి, 40 నుంచి స్టార్ట్ ఉన్నాయి నాకు తెలిసి. ఇప్పుడు రేట్లు అయితే ఇప్పుడు కొంచెం పెరిగినాయి. మళ్ళీ తీసుకుంటే కొంచెం మంచిగా తీసుకోండి. ఎవరైనా తీసుకుంటారనుకుంటే కూడా కొంచెం హెవీ క్వాలిటీ, మంచి క్వాలిటీ తీసుకునేది బెటరు. ఎందుకంటే మళ్ళీ రేపు మనకు అవసరం వస్తుంది, అప్పటి మందం నేను ఒక్కరికే కదా అని పనిచేస్తుంది అనుకుంటాం, కానీ ఏమో చెప్పలేము. మళ్ళీ అవసరం వస్తే ఉన్నది కదా దీన్ని వాడుకోవచ్చు అని అనిపిస్తుంది. అట్లా ఎందుకు ఉన్నదాన్ని వాడుకుంటే అయిపోతుంది కదా, మనకు ఖర్చు పెట్టకుండా అన్నట్టు. అట్లా పెట్రోల్ ఖర్చు కాకుండా అట్లా అని తీసుకున్నాము. ఇంకొకటి అసలు పాయింట్ ఏంటంటే, మీటర్లో ఎంత కాలుతుంది కరెంటు అని అంటే, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక 2 యూనిట్లు ఏమో పడుతుంది ఫుల్ ఛార్జ్ పెడితే. 2 యూనిట్స్ 3 యూనిట్స్ అంటే 3 యూనిట్లు ఎప్పుడు నేను చూడలేదు. ఒకసారి నేను చూసినప్పుడు అయితే 2 యూనిట్స్ కాలినట్టు నాకు గుర్తుంది. 2 యూనిట్లు కాలింది మొత్తం మీద అందులో పడ్డది. అయితే 2 యూనిట్లకి ఎంత ఖర్చు అవుతుందో, ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ కావడానికి 2 యూనిట్స్ పడుతుంది. టైం మాత్రం 8 hours పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. కరెంట్ అయితే ఎక్కువ ఏం కాలేదు, అంటే ఎక్కువ ఏం ఖర్చు కాదు కాబట్టి తీసుకోవచ్చు. ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ కాదు కాబట్టి మనం తక్కువలా తీసుకోవాలంటే ఇక ఇట్లాంటి బైకులు తీసుకొని వాడుకోవచ్చు. లోకల్లో మనకు అవసరం ఉన్నదంటే, దూరం పోయేటోళ్ళకైతే ఇక ఇదేం అవసరం రాదు. దూరం పోవాలంటే ఇక ఆ బైక్లే, పెట్రోల్ బైక్లే, అది మ్యాటర్. ఇక ఎప్పటికైతే ఇక్కడ సైడే పెడుతున్నాను నేను. సైడ్ ప్లేస్ ఉన్నది, వాన రాదు ఎండ రాదు కాబట్టి ఇటు మూలకు పెట్టేస్తున్నా. ఛార్జింగ్ ఇటు ఉన్న సాకెట్ ఉన్నది కాబట్టి ఛార్జింగ్ ఇన్నే పెట్టేస్తున్నా. ఇక ఛార్జ్ ఫుల్ కాగానే తీసేస్తా. నైట్ అంతా పెడతాను. ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఛార్జింగ్ మనం నైట్ అంతా అంటే చాలా మంది ఏం చేస్తారంటే నైట్ పడుకుంటేప్పుడు పెడతారు, మళ్ళీ పొద్దుగాలు లేచినాక తీస్తారు, అది ఏమన్నా కానీ కాదు అని అనుకుంటారు. కానీ ఫోన్ మనం ఎట్లయితే 80% 90% పెట్టిన తర్వాత తీసేస్తామో, దీన్ని కూడా అట్లా కాపాడుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. బెటర్, ఎందుకంటే బ్యాటరీ ఫుల్ అయ్యేదా ఉంచోదు ఎప్పుడు. కానీ
ఓకే సరే ఫుల్ అయింది, ఫుల్ అయినాక కూడా అట్లే మళ్ళీ కంటిన్యూ చేయొద్దు, బ్యాటరీ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది ఇక. వాళ్ళు చెప్పేది కూడా అదే, వాళ్ళు చెప్పినా చెప్పకుండా నాకు అర్థమైంది ఏంటంటే ఫోను బండి ఒకటే. నా ఉద్దేశంలో 90% అయిందా తీసేసుకోవాలి, బ్యాటరీ తీసేయాలి, మొత్తం ఫుల్ కానిది ఎప్పటికి. ఫుల్ అయిందా, ఫుల్ కాగానే వెంటనే తీసేసింది బెటర్. నైట్ అంతా పెట్టినాం అనుకోండి ఫుల్ అయ్యి మొత్తం అట్లే ఉంటుంది ఇక. అట్లా ఉంచొద్దు, బ్యాటరీ ఖరాబ్ అవుతుంది. పొద్దున్న లేచి తీసుకుంటామని అట్లే ఉంచుతారు, అట్లా ఉంచొద్దు, బ్యాటరీ ఖరాబ్ అవుతుంది. కాబట్టి తీసుకున్న తర్వాత మనం వాడుకునే పద్ధతి అయితే బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ అయ్యే వెంటనే తీసేసుకునే తట్టు చూసుకోవాలి. ఎందుకంటే నేను ఒకసారి ఛార్జింగ్ పెట్టిన నైట్ పడుకుంటప్పుడు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ 2 గంటలకి అలారం పెట్టుకొని లేచిన 80% అయింది అప్పటికి. ఇంకా మళ్ళీ లేసరికి అని ప్లగ్ తీసేసి అయితే పెట్టేసాను లోపలికి. 100% అయ్యేదాకా ఉంచలే అట్లా. ఓకేనండి, ఇది మా బండి భాగోతం. ఇప్పటికైతే మంచిగా ఉంది, లేడీస్ కూడా వాడుకోవచ్చు దీన్ని ఈజీగా, సింపుల్గా మెల్లగా పోవచ్చు, మంచిగా ప్రశాంతంగా మెల్లగా పోవచ్చు. ఇది స్పీడ్గా అయితే పోదు, ఎక్కువ స్పీడ్లో అయితే పోదు ఇది. మెల్లగా పోవాలంటే మంచిగా బండి బైక్ ఇప్పుడు మనం పోతుంటే హైవే మీద కానీ ఎటు కానీ మంచిగా సైడ్కి మెల్లగా పోవచ్చు. సైడ్ నుంచి కొంచెం దూరం పోవాలంటే అట్లా పోవచ్చు అనమాట. కొంచెం దూరమే ఇది పోయేది అట్లా. 30, మళ్ళీ 40. ఒకవేళ దూరం పోతాం, ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ పోతాం అంటే పోవచ్చు, ఒకళ్ళు కానీ ఇద్దరైనా పోవచ్చు దాని మీద. పోయిన తర్వాత ఆడ ఛార్జింగ్ పెట్టుకుంటే ఆప్షన్ ఉంటే మాత్రమే పోవాలి. మళ్ళీ ఆడ పోయినాక ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనం ఏడికైతే పోతామో ఆడ ఛార్జింగ్ పెట్టుకొని కొంచెం ఎక్కి అంటే ఒక 60% అట్లా ఎక్కిన తర్వాత మళ్ళీ రావాలి. అట్లా ఒక 3-4 అవర్స్ ఉంటాం అనుకుంటే అట్లా తీసుకొని పోవాలి. ఆడు అంతే కదా, ఒక 3-4 గంటలు ఆడు ఉంటాం అనుకుంటే తీసుకొని పోయి ఆడ ఛార్జింగ్ పెట్టుకోవాలి 3-4 గంటలు. ఒక 30% 40% ఎక్కుతుంది అట్లా. అది మ్యాటర్. ఓకే అండి, ఇది మా బైక్ది విషయం అయితే మేము చెప్పడానికి వచ్చింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఎందుకంటే నేను తీసుకున్నా కాబట్టి నేను చెప్తున్నా. నేను ఎవరిది అడగలేదు, నేను ఎవరిని అడగలేదు. మా అన్న దగ్గర బైక్ ఉంది కాబట్టి మా అన్న దగ్గర బైక్ ఉన్నది కాబట్టి మా అన్నని అడిగిన ఎట్లున్నది, తీసుకుంటే బాగుంటుందా అంటే తీసుకుంటే తీసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది అని, నేను వాడుకుంటున్నా కదా అని అన్నాడు. కాబట్టి నాకు కూడా మంచిగానే అనిపించింది, అందుకే చెప్తున్నా రివ్యూ. మీకు ఒకవేళ కావాలంటే బైక్ ఏదైనా సరే, ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ ఇంపార్టెంట్గా, కంపెనీ కూడా ఇంపార్టెంటే, మంచి కంపెనీ, దాంట్లో మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. కావాలనుకుంటే అట్లా తీసుకోవచ్చు. ఇంకేమైనా మీకు తీసుకునే ముందు ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ చెప్పండి, నేను చెప్తాను, నేను వాడుతున్నా కాబట్టి ఇంకంతే. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఇంత లెంత్ వచ్చిందో తెలియదు కానీ మొత్తం పెడతాం అంటే ఎవరికి యూజ్ అయింది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఎడిటింగ్ అనేది ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. రైట్, ఇది వీడియో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బాయ్ ఫ్రెండ్స్.